వీసోర్స్‌కి హార్ట్ అండి. అది పైనుంది. చాలా ఇంపార్టెంట్ విభాగం. ఏంటో ఒకసారి చూపించేస్తాను. పైకెళ్దాం. సో, వీసోర్స్ కన్సల్టెన్సీ థర్డ్ ఫ్లోర్‌లో ఉన్నానండి. చాలా హ్యూజ్ స్పేస్ ఉంది ఇక్కడ. సో, లెఫ్ట్‌లో చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అండ్ వీసా, స్కాలర్‌షిప్స్ అన్నీ ఇటువైపు ఉన్న వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అండ్ దిస్ సైడ్ ఫిన్‌టెక్ టీమ్ ఉందండి. వాళ్ళు లోన్ ప్రాసెస్ అంతా టేక్ కేర్ చేస్తారు. సో, మీకు అర్థమవుతుంది ప్రిమిసెస్ ఎంత క్లియర్‌గా అందరూ కూర్చొని డిస్కస్ చేయడానికి స్పేషియస్‌గా ఉందో అర్థమవుతుంది. సో, ఎప్పుడు వీసోర్స్ కంపెనీ చెప్పేది ఒక్కటే, కొలెటరల్ అవసరం లేదు. ఖచ్చితంగా మేము లోన్ ప్రాసెస్ చేస్తాం. అట్ ఏ టైం స్కాలర్‌షిప్స్ కూడా అప్లై చేస్తాము అని. అండ్ 30 డేస్‌లో వీసా వరకు వెళ్తాం, యూకే వీసా వరకు. కానీ టార్గెట్ మాత్రం 15 డేసే. 15 డేస్‌లోనే ట్రై చేస్తామని ఎప్పుడూ ట్రస్టెడ్‌గా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఫిన్‌టెక్ టీమ్ ఉంది కదా, ఒకరితో మాట్లాడదాం. అసలు లోన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ లోన్ సక్సెస్ రేట్ ఎంత ఏంటి అని. హలో అండి. హాయ్ మేడం. సో యు ఆర్ ఫ్రమ్? హెచ్డిఎఫ్సి క్రెడిట్ ల్యాండ్. ఓకే. సో వీసోర్స్‌తో ఎప్పటి నుండి టై అప్ ఉందండి? 4 ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్. సో జనరల్‌గా స్టూడెంట్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కొంత ఫియర్‌తో ఉంటారు. మాకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా లేదా? ఫస్ట్ Yes. దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటారు చాలా మంది. అవును. అంటే వాళ్ళు వెళ్ళడం గానీ, అక్కడ చదువుకోవడం, వాళ్ళ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం. అవును. సో లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సక్సెస్ రేట్ ఎలా ఉంది? లోన్ ప్రాసెస్ అయితే మనకి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి మన ఎంఎస్కి అయితే 100% అన్సెక్యూర్డ్ లోన్ చేసేస్తాం. ఓహోహో! ఓకే. 100% ఇస్తాము. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటుగా లివింగ్ ఎక్స్పెన్సెస్, దాంతో పాటుగా ఫ్లైట్ టికెట్ ఛార్జెస్, వీసా ఎక్స్పెన్సెస్ అన్ని కవర్ చేస్తాం. ఓహో! ఓకే. దట్ నాన్ కొలెటరల్. ఎంఎస్కి అయితే అన్నిటికీ అన్సెక్యూర్డ్లో లోన్ ప్రాసెస్ చేసేస్తాం. మాస్టర్స్‌కి క్లియర్‌గా అసలు కొలెటరల్ అవసరం Yes. లేదు. ప్రతి యూనివర్సిటీకి చేస్తాం మళ్ళీ. సో సక్సెస్ రేట్ ఎంత అంటే ఏం చెప్తారు? 80% ఉంటుంది. ఓకే. అంటే చాలా రేర్ కేసెస్‌లో రిజెక్ట్ అవుతుందా? Yes, ma'am. అంటే ఎలాంటివి టేక్ కేర్ చేయకపోతే అవుతది? సివిల్ ఇష్యూస్ మేడం మెయిన్గా. ఓకే. సివిల్ ఇష్యూ రీపేమెంట్ ఉన్నప్పుడు ట్రాక్ మాత్రం ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పితే హ్మ్. లేకపోతే 100% లోన్ చేసేస్తాం. అంటే అవి కూడా ఏదైనా కొంత సెక్యూరిటీతో చేయొచ్చు Yes, yes, కదా? చేయొచ్చు. ఓకే. ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు స్కాలర్‌షిప్స్ గురించి అవేర్‌నెస్ ఉండదు. వేరే ఏదైనా కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళినప్పుడు చాలా మంది బాధపడే విషయం అదే. అయ్యో! స్కాలర్‌షిప్ అప్లై చేయాలని తెలీదే అని. కానీ వీసోర్స్‌లో మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్కాలర్‌షిప్ మ్యాండేటరీగా అప్లై చేస్తారు. ప్రతి స్టూడెంట్‌కి స్కాలర్‌షిప్ వచ్చేలానే ట్రై చేస్తారు. వీసోర్స్ గురించి ఆల్ అబౌట్ దిస్ అండి. పైకెళ్దాం మనము. పైన 4th ఫ్లోర్‌లో ఏముందో చూద్దాం. వచ్చేయండి. ఫైనలీ వీసోర్స్‌లో టాప్ ఫ్లోర్‌కి వచ్చేసామండి. యాంబియన్స్ అయితే చాలా హాయిగా ఉంది. ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుని కౌన్సిలర్స్‌తో అన్నీ మాట్లాడి తర్వాత అర్రే ఆకలేస్తోంది, లంచ్‌కి ఎక్కడికెళ్ళాలి అని వెతుక్కోకుండా టాప్ ఫ్లోర్‌లో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలండి నేను, ప్రతి ఫ్లోర్‌లో మినరల్ వాటర్ బాటిల్స్ ఎక్కడికక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడంతా ఫుడ్ ఉంది. కొంచెం దూరం నుంచి ఎవరైనా వచ్చిన స్టూడెంట్స్‌కి ఏదైనా ప్రాసెస్ కానీ లేకపోతే కౌన్సిలింగ్‌లో కానీ లేట్ అయినా మాట్లాడుతూ కొంచెం లేట్ అయినప్పుడు ఒక హెసిటేషన్ ఉంటుంది. బయటికి ఎక్కడికెళ్ళాలి, కొత్తగా ఈ ప్లేస్ తెలీదు అని. ఏ టు జీ సర్వీసెస్ అన్నారు కదా, ఎక్కడ ఫుడ్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అదర్ కంట్రీస్ లో ఎక్కడ మనం మాస్టర్స్ చేయాలి అని అంటే ఫస్ట్ వినిపించే మాట యూకేనే ఖచ్చితంగా. దట్టు వీసోర్స్ లో ఒక్కసారి మనం అబ్రాడ్ లో చదువుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, మంచి సక్సెస్ఫుల్ కెరియర్ ఉండాలి అనే ఆలోచన ఉంటే చాలు. జస్ట్ మీరు వచ్చి విజిట్ చేయండి అంతే. మీకు ఉండాల్సిన మైండ్ సెట్ వెళ్ళి అబ్రాడ్ లో చదువుకోవాలి ఖచ్చితంగా అనేది మాత్రమే. జస్ట్ సర్టిఫికేట్స్ తీసుకొని విజిట్ చేయండి. మిగతా ప్రాసెస్ అంతా వీసోర్సే చూసుకుంటుంది. సో వీసోర్స్ కంపెనీ గురించి చెప్పాలంటే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆర్గనైజేషన్ అండి. ఎంతో మంది స్టూడెంట్స్ని 20,000+ స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించిన ఒక హిస్టరీ ఉంది. అండ్ వీసోర్స్ విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ అని మాట్లాడుకోవాలంటే హైదరాబాద్కి సంబంధించి దిల్సుఖ్ నగర్లో ఒకటి, కుక్కట్పల్లి జేఎన్టీయూ దగ్గర, అలాగే అమీర్పేట్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైజాగ్, విజయవాడ, తిరుపతి. సో నియర్ బై ప్లేసెస్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అబ్రాడ్లో చదువుకోవాలి అనే ఆలోచన ఉంటే అసలు కొలెటరల్ అవసరం లేకుండా మీకు లోన్ ప్రాసెస్ చేయడంలో కానీ స్కాలర్షిప్స్ ఇప్పించడంలో కానీ బాగా పేరు తెచ్చుకున్న సంస్థ వీసోర్స్. సో
మీకు జస్ట్ మైండ్ సెట్ ఉండాలి అబ్రాడ్లో చదువుకోవాలని, అండ్ మీ సర్టిఫికేట్స్ క్లియర్గా ఉండాలి. ఇవన్నీ ఉంటే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి వి సోర్స్.